కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఇది న్యాయమని అడుగుతున్నాను. ఆ దేవదేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను. ఇదేనా మీ నీతిని అడుగుతున్నాను. ఎన్ని మాటలు చెప్పారండి, ఏంటి నీతి కొబ్బరి చెప్పి నీతి మాటలు మాట్లాడారండి. పంది కొవ్వు అన్నారు, ఆవు కొవ్వు అన్నారు, ఇంకొక కొవ్వు అన్నారు. ఈరోజు కల్తీకి వచ్చారు. సరే కల్తీ అయినా సరే ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. ఏది నా నెయ్యి ప్యాకెట్ ఏది కనిపించలేండి ఇక్కడ. ఇంకో మ్యానుఫ్యాక్చర్ చింతాపురం, ఇగో హెరిటేజ్ ఇంక అన్నీ చెప్తాం, అన్నీ చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్నీ చూపెడతాం. ఒకటి కాదు, రెండు కాదు. ఇదేంటి లిమిటెడ్ అన్నీ ఉన్నాయి మొత్తం. ఏదైతే ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్లు తుడిచే కెమికల్స్ కూడా వాడారన్నారు, ఈ హెరిటేజ్లో అవన్నీ ఉన్నాయో లేవో చూపెడతాం. అవన్నీ చూపెడతాం. ఏంటిది? కాబట్టి మీ దగ్గరికి, మీ ద్వారా రాష్ట్ర ప్రధాని దగ్గరికి తెలియజేస్తుంది ఏంటంటే, విన్నవించుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం తాలూకా దర్పంతో దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దానికోసం లేని నిందలు వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చేయాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుం బిగించారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది జరగడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం. ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం. దీని మీద ఇది అయిపోయిందని చెప్తారు. బిల్ గేట్స్ కదా మీరు అడిగారు, ఇది అయినంటే మాట. కాబట్టి దీని మీద ఎంతకైనా సరే పోరాటం చేస్తాం. ఒక పక్క వచ్చి హౌస్కి జరగాలి, మీరు రండి అంటే ఓకే పదండి, మీరు చర్చకు వచ్చి అంగీకరించండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 24 కాకపోతే 25 అని చెప్పి అని ఒకరికి చెప్పాం. ఓకే అన్నారు అని అక్కడ వచ్చి ఆటంకం పెట్టారు. ఇది ప్రభుత్వం, అధికారం ఉన్న ప్రభుత్వాలు చేసే తీరు కాదు. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ స్ట్రాటజీలు వేసుకొని ఇవాళ వచ్చి చేసి చాలా చేయడం మంచిది కాదు. అయినప్పటికీ ఆ దేవదేవుడి మీద, ఆ వెంకటరమణ ముద్దు గారి మాకున్న అపారమైన భక్తి, దాంతో మేమందరం ఇలాంటి సంఘటనలు డిస్కషన్ రావడం అనేది చాలా బాధాకరమని చెప్పి బాధపడుతూ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచన చేయమని, వీళ్ళ దోపిడీని, వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని, అకృత్యాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ఒకటి చెప్పండి. కాదండి, హెరిటేజ్ మేమెందుకు అంటాము, మేమెందుకు అంటాము? వెబ్సైట్లోనే ఈ ప్లాంట్ నేమ్ ఇందాపూర్ మేమా ఇదే సంస్థ బ్లాక్ లిస్ట్ వెళ్ళిందా లేదా? ఇదే సంస్థ 6 నెలల్లో మళ్ళీ బ్లాక్ లిస్ట్ ఎత్తిసారా లేదా? 2014 నుంచి 16 మధ్యలో ఎత్తారా లేదా? మరి ఇదే సంస్థ ఇప్పుడు వచ్చి మరి సప్లై చేస్తుందా లేదా? ఇదే సంస్థ వచ్చి 320 రూపాయలకి మొన్నటి వరకు సప్లై చేసి అందరూ పోయి ఇప్పుడు వచ్చి 658 రూపాయలకి సప్లై చేస్తున్నారా లేదా? ఇవన్నీ అవసరమా చెప్పండి. మొన్న జరిగినందుకు కూడా ఏదైతే ఈవోని కొత్తగా ప్రభుత్వం వచ్చిందో చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసిన నెయ్యిలో 4 ట్యాంకర్లు వచ్చి, అప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి ఆపిన ట్యాంకర్ 4 ట్యాంకర్లు ఆపేస్తే అవి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ 4 ట్యాంకర్ని మళ్ళీ లోనకు పంపించి వాళ్ళు తీసుకున్నారు. ఇది వాస్తవం, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ రకంగా దోపిడీ జరుగుతుందో. ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ చర్చిస్తాం ఇక్కడికంటే. దానికోసం మేము అడిగాం. కారణం అది. దయచేసి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏంటి బిల్ గేట్స్ ఏంటి అయింది? కాదండి
కానీ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ఎంత స్థాయికి నిలుపుతాడు. దేనికోసమైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనం కానీ, దేశ ప్రయోజనాలు కానీ, రాష్ట్ర ప్రతిష్ట కానీ, దేశ ప్రతిష్ట కానీ ఆయనకి అక్కర్లే. ఆయనకి వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత ఆయన తాలూకా పబ్లిసిటీ జరిగిన ప్రచారం, వ్యక్తిగత మా సోదరుడు చెప్తున్నాడు వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత ప్రయోజనాలు. దానికోసం దేని ఏ స్థాయికి నిలుపుతాడు. తిరుపతి దేవస్థానం వచ్చి వ్యక్తిగత ప్రయోజనం, బిల్ గేట్స్ వచ్చి వ్యక్తిగత ప్రచారం. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నేను చూశాను ఇప్పుడు ఏదైతే దీంట్లో ఆయన తాలూకా ఏదైతే ఆయన తాలూకా లెక్చర్ ఉందో దాన్ని బాగా ఎందుకు చేశారు బాయ్కట్ అంటే సమ్ అలిగేషన్స్ వచ్చే వారి మీద. ఇంకా అది రేపే రెండు క్లారిటీ వస్తుంది, అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం మనం. కానీ ఈయనకి వచ్చి అది లేదు. ఒక ప్రధానమైన వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చూసుకుని నేను నవ్వచ్చు, పెద్దవాడు, నేను కాదన్నాను. కానీ ఇవ్వాలేంటి? కానీ ఆయన వచ్చిన ఆ స్కీమ్ లేదు, అదేం కొత్తది కాదు కదా. ఇంత మా ప్రభుత్వంలో ఏదైతే ఇంటింటికి ఆ రోజు వైద్యాన్ని చేసి మా హెల్త్ సెక్రటరీ ద్వారా కార్యక్రమాన్ని చేశామో దాన్ని మళ్ళీ రిటైట్ చేయొచ్చు, తప్పు కాదు. ప్రభుత్వం మేము వచ్చి కష్టపడి ప్రతి కార్యక్రమాన్ని చేసాం వైద్యంలో. ఈరోజు వైద్యానికి చేతిశారు, పేదవాడి వైద్యం దొరకని చేశారు. దానికోసం వచ్చి వాళ్ళని ఇల్ని అడుగుతున్నారు, వచ్చిన డబ్బులు వచ్చి అవినీతితో దోచుకుంటున్నారు, తెచ్చిన అప్పులు. సరే ఏదేమైనా కూడా బిల్ గేట్స్ మాత్రం ఏదైతే ఢిల్లీలో జరుగుతుందా అది కానీ వాస్తవం అయితే మాత్రం నిన్న రాష్ట్రంలో రావడం మాత్రం చాలా అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే దేశం ఆయన మన దేశంలో ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి 1-2 రోజులు మనం దీని మీద సమయం పాటించి తర్వాత దీని మీద అన్ని విషయాలు మాట్లాడితే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి దేవదేవుడి మీద మాత్రం నిందలేసిన మాత్రం ఎవరికి కూడా ఆ దేవదేవుడిని క్షమించు, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓకే. చైర్మన్ స్పీకరా అసెంబ్లీ ఏంటి కాదు సార్, మేము చాలా సందర్భాల్లో చెప్పాము సార్. మా పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యేలు వారు మాట్లాడమని చెప్పాం. మేము చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. పార్టీ పరంగా మా విధానం మాది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు తీసుకోమనండి, ఎవడుతున్నాడు, వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోమనండి. నిన్న వచ్చి ఏది ఐటీ పేషెంట్లు ఇది పెట్టారు, పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్. ఓకే, చట్ట ప్రకారం పెట్టుకో వద్దని మేము అన్నామా? మరి కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు? మరి అక్కడ పెట్టిన వాళ్ళు పెట్టాలి కదా, 2 సార్లు ఓటే కదా, మరి అక్కడ ఎందుకు పెట్టలే? సరే, అది వాళ్ళకి వదిలిస్తాం దాన్ని, ఆ విజ్ఞప్తి. సార్ నేను